అమ్మో! అఖండ దీపం. దీన్ని ఎలా చూడాలి? అసలు ఎలా వెలిగించాలి? చాలామంది ఏకవత్తి వేసేసి వెలిగించేసి ఇది ఇంతే అంటున్నారు. మరి వాస్తవం ఎంత? మళ్ళీ ఇంకొకటి చీపురు కట్ట పట్టుకోవద్దు అంటున్నారు. మరి ఇంట్లో పని మనిషి లేదు. మరి మేము ఎలా పని చేసుకోవాలి? ఇంకొకటి వండిన వంటకం ఏది కూడా మనం ఎడమ చేతి వైపు పెట్టకూడదు. కుడివైపు వెంటనే సింక్ ఉంది కదా. ఒకప్పుడేమో ఏదన్నా వండితే దానికి నీళ్లు తలగకూడదు, అగ్నికి నీళ్ళకి పడదు అన్నారు. వరుడికి అగ్నికి పడదు అన్నారు. ఇప్పుడేమో వండిన వంట తీసుకెళ్ళి ఎడమ చేతి వైపు పెట్టొద్దు అంటున్నారు. ఇప్పుడు కిచెన్ రూము వెంటనే రీమోడలింగ్ చేయాలా? మరి ఇంకొకటి పూజా గదిలో దేవుళ్ళు తూర్పు వైపు చూడాలంటున్నారు. ఒకప్పుడు దేవుడి పటాలు విగ్రహాలు ఏ వైపు ఉన్నా కూడా ఉత్తరం దిక్కు మనం కూర్చోవాలి, మనము ఉత్తరాన్ని మనం చూడాలి కూర్చున్నప్పుడు, లేకుంటే తూర్పు అన్నారు. ఈ రెండూ కాక ఇప్పుడు పడమర వైపు కూర్చోండి, లాంటి ఇంకెటన్నా కూర్చోండి, దేవుడు మాత్రం తూర్పే చూడాలంటున్నారు. ఏది నిజం, ఏది అవాస్తవం? అసలు ఏది ఏదన్నీ పట్టించుకోవాలి? మీ మనసులో మీ మైండ్లో అన్నీ ఎక్కించుకుంటే అన్నీ పట్టించుకోవాలి. దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుంది. ఆలోచిస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మన పూర్వీకులు ఇవేమీ పాటియలేదు. ఏదన్నా మార్పు అంటున్నప్పుడు అది ఫస్ట్ నుంచి ఉండాలి. ఏదైనా మొదటి నుంచి ఉంటేనే కదా మనం చేస్తాము. ఇప్పటికిప్పుడు మార్చమంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి? మరి చెప్పేవాళ్ళే డబ్బులు ఇవ్వాలి. ఇంకా చీపురు కట్ట నవరాత్రుల్లో చీపురు కట్ట పట్టొద్దు అంటున్నారు. మరి చీపురు ఇలా పని మనిషి లేదు, ఇంట్లో మేడ్ లేదు. మరి మేము చీపురు పట్టకుండా ఇల్లాలు పని పూర్తవుతుందా? పోనీ ఇళ్ళంతా వంగి పాపం తడిబట్ట పట్టగలదా? కట్టె పట్టుకొనే చెయ్యాలి. ఇల్లు ఉడిచేటప్పుడు చీపురు కట్ట పట్టాల్సిందే. బయట కడుగుతాము, ఎలా ఉడుస్తాం? చీపురు కట్ట వస్తుంది కదా చేతికి. అలాగే అఖండ దీపం కొండెక్కుతుందేమో, ఏమన్నా అవుతుందేమో, కొండెక్కిందేమో ఇంకేమన్నా. ఏది కాదు, నువ్వు పట్టించుకుంటేనే నీకు అన్నీ అనిపిస్తాయి. నువ్వు పట్టియలేదనుకో నీ మైండ్కి నీకేం అనిపించదు, తేలికగా అయిపోతుంది. అఖండ దీపాన్ని ఏముంది, నీళ్ళలో నానబెట్టి కొంచెం తుడిచేసి అందులో నూనె వడ్డించి 3 వత్తులు కలిపి ఏకవత్తి చేయాలి. అలా వెలిగియండి. ఆ తర్వాత మళ్ళీ 3 వత్తులు కలిపి ఒక వత్తిని చేసి పక్కన పెట్టండి. అందులోనే ఆ ప్రమిదలోనే పక్కన పెడితే ఏంటంటే ఈ వత్తి కొండెక్కుతున్నప్పుడు వెంటనే ఆ వత్తి వెలిగించవచ్చు. అలాగే కొండెక్కింది అనుకుందాం, మళ్ళీ వత్తి ఫ్రెష్గా పెట్టుకోండి. ఏమవుతుంది? రోజు 2 దీపాలు పెట్టి పూజ చేసుకుంటాం. అఖండ దీపం కొండెక్కింది అంత మాత్రాన అమ్మవారి కృప లేదని కాదు. అక్కడ నూనెలో ఫాల్టో వత్తిలో ఫాల్టో ఉంటుంది అంతేగాని ప్రధాన్ని మూఢనమ్మకాలతోటి మైండ్లో ఎక్కించుకొని పూజ అంటే భయపడి పారిపోకండి. మీకు ఎంత తోస్తే అంత పూజ చేసుకోండి. మీకు ఎంతలో ఉంటే అంతలోనే పూజ చేయండి. ఏవేవో తెచ్చుకొని ఎంతెంతో వడ్డించి ఏవి ఆర్భాటాలు వద్దు, మనసు పెట్టి పూజ చేయండి.